నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ దుమ్దాం దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే తమ ప్రాణాలైన అర్పిస్తాం రైల్వే లైన్ను అడ్డుకుంటామని అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం మొడిచెర్ల పాలనకి చెందిన గ్రామస్తులు రాపాక రత్నరాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రైల్వే లైన్కు మేము వ్యతిరేకం కాదని ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు మీద నుండి రైల్వే లైన్లు వెళ్ళడానికి వీలు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। భూస్వాముల భూమిలో నుండి వెళ్లకుండా అధికారులు కొమ్ముకొస్తున్నారని జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే రైల్వే లైన్లు మా భూముల నుంచి వెళ్లకుండా నిలుపుదల చేయాలని కోరారు। చెందినటువంటి ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది। వారి మొర ఆలకించమని చెప్పడం జరిగింది। గతంలో బాలయ్య గారి పుణ్యం అని చెప్పేసి కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ మరి శాంక్షన్ అయింది। దానిలో భాగంగా రైల్వే లైన్ వేస్తున్నారు। మేము రైల్వే లైన్ వేయటానికి వ్యతిరేకం కాదు, కానీ కొన్ని వందల పేదల ఇళ్ల మీద నుంచి ఈ రైల్వే లైన్ వేయటం జరుగుతుంది। గతంలో వేసినటువంటి అలైన్మెంట్ వలన ఏ విధమైనటువంటి నష్టం లేదు, అది కేవలం భూములు గుండా పోతుంది। కానీ ఇప్పుడు కొత్తగా సర్వే చేయటం వలన మరి సుమారు అనేక వందల మంది ఇళ్ల మీద నుంచి ఈ రైల్వే లైన్ పోతూ ఉంది। వీళ్ళు ఎంతో కష్టపడి చెమటూర్చి కట్టుకున్నటువంటి ఇళ్ళు చాలా ఇప్పటికే పూరిళ్ళు కూడా ఉన్నాయి। మరి గతంలో మేము చేసిన ఆందోళన వల్ల అలైన్మెంట్ తప్పించడం జరిగింది। దాంతో మళ్ళీ చాలామంది కొత్త ఇళ్ళు కూడా అక్కడ కొట్టుకున్నారు। మరి అయినప్పటికీ కూడా కొంతమంది అక్కడ పెత్తందారుల భూములు పోతున్నాయని మరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అధికారుల్ని తప్పుదారి పట్టించి ఈ అలైన్మెంట్ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు। అది కరెక్ట్ కాదు। మరి వాళ్ళ భూములు సొంతం కూడా కాదు, కొన్ని దేవస్థాన భూముల నుంచి కూడా ఈ రైల్వే లైన్ వేయవచ్చు। మరి ఆ రకంగా పేదల యొక్క ఇళ్ల మించి కాకుండా మరి ఖాళీగా ఉన్నటువంటి భూముల మించి వేయాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పేద ప్రజల తరఫున ప్రభుత్వ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం। చిత్తూరు కుప్పంలో మున్సిపల్ భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు। రాజకీయ వికలాంగుడు చంద్రబాబు అని విమర్శించారు। పొత్తులు లేకుండా చంద్రబాబు కనీసం నిలబడలేనని ఎద్దేవా చేశారు। రాబోయే ఎన్నికలలో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు। దొంగ హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు। రాజకీయ వికలాంగుడు చంద్రబాబు నాయుడు, అందుచేత అతను సొంతంగా నిలవలేక పొత్తులు పెట్టుకుని ఆ కట్టెలతో నిలుస్తా ఉన్నాడు। ఎన్ని పొత్తులు వచ్చినా ఏమో జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అత్యధిక మెజార్టీతో తిరిగే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది। దీంట్లో ఎలాంటి సందేహం లేదు। మీరే చూస్తా ఉన్నారు ప్రజల్లో ఏ విధంగా రెస్పాన్స్ ఉందో। దాన్ని బట్టి మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉండేదే కాకుండా ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలా। ఆయన ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అవి ఏది కూడా చేయలేదు। అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా 100% అమలు చేశాడు। ఈరోజు అమలు చేసిన భరోసాతోనే మా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మేము ప్రతి ఇంటి ముందరికి పోయి కూడా మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అని అడిగే భరోసా మాకు కల్పించాడు। అదే చంద్రబాబు నాయుడు వాళ్ళ అభ్యర్థులకు కానీ లేదా వాళ్ళు పోటీ చేసే వ్యక్తులకు ఎవరికి కూడా ఆ భరోసా ఇవ్వలేకపోయాడు। ఎందుకంటే ఆయన మాట చెప్పాడు, మాటలన్నీ కూడా మళ్ళా నెరవేర్చకుండా కాలయాపన చేసి 5 సంవత్సరాలు ఏదో తూతు మంత్రంగా ఎన్నికల ముందు పసుపు కుంకుమనో లేకపోతే ఏదో వంక పెట్టి మాట నిలుపుకోలేకపోయాడు అనేది కొంచెం బాగా నిరూపితమైంది। అది ఇంకా పూర్తిగా 2019లో చెప్పిన మాటలని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చిన తర్వాత అతనికి చంద్రబాబు నాయుడుకు తేడా ప్రజలందరూ కూడా గమనించారు। రేపు చెప్తే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, అదే చంద్రబాబు నాయుడు చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేసే పరిస్థితి ఉండదు। మోసపూరితంగా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు। అతనికి అబద్దాలు చెప్పడానికి సెన్సార్ కూడా లేదు కదా అనే రీతిలో పుంకాలుగా దొంగ హామీలన్నీ కూడా ఇచ్చి ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తాడు। దానికి తోడు ఈ పొత్తులు కూడా ఉన్నాయి కాబట్టి గెలవాలని అనుకుంటాడు। కానీ పొత్తు
ఏలూరు జిల్లా నగరంలో మాల మహానాడు అనుబంధ సంఘాల జిల్లా కార్యాలయంను ఓఎన్జీసీ డిప్యూటీ జనరల్ మేయర్ బాయిరెడ్డి మిల్కీవే ప్రారంభించారు. మాల మహానాడు సంఘాల రాష్ట్ర అధ్యక్షులు షావా నాగ జగన్ బాబురావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షులు కోటి సోమేశ్వరరావు, దళిత నాయకులు మొడం సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళితులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దళితులు రాజ్యాధికారం సాధించే దిశగా ప్రయత్నం చేయాలని, రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 14 మానవులందరూ సమానమే. కానీ మనం ఇంకా ఆ 14 మర్చిపోయి మన కుల సంఘాలుగా ఏర్పడి కుల సంఘాలతోనే ముందుకెళ్తున్నాం. అది తెలియతాను. తెలిసిన తర్వాత మనం అందరం కూడా ఏకతాటి మీద రావాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. రేపు పొద్దున జరగబోయే ఎలక్షన్ ఓటు అనే ఆయుధం మీద జరుగుతుంది. మరి ఓటు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు 1 man 1 vote 1 vote 1 value. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఓటుకి అదే ఓటు, అంటే కోటీశ్వరుడు కానీ అదే ఓటు, కూటుకులేనుడు కూడా అదే ఓటు. అందులో మాత్రం తేడా లేదు. ఆ ఓటు అనే సమానత్వాన్ని మనకి ఇచ్చినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఆ ఓటు విలువ తెలిసినటువంటి వాడు ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి వాళ్ళు. ఆ కమ్మారెడ్డి వాళ్ళు ఇప్పటివరకు 70 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన పరిస్థితి ఉంది. నా పేరు షావా నాగ జగన్ బాబురావు. నేను మాల మహానాడు అండ్ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా గత 20 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నాను. మరి మాది కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి అంబేద్కర్ నగర్. మరి కైకలూరు నియోజకవర్గం మరి ఏలూరు జిల్లాలో కలిసింది కాబట్టి మరి దళిత సంఘాల కార్యాలయాన్ని మా సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో ప్రారంభించడం జరిగింది. మరి ప్రారంభించడానికి వచ్చినటువంటి మిల్కే గారికి నా హృదయపూర్వక జయభీములు. అదేవిధంగా ముఖ్య అతిథి అయినటువంటి మన మెండు సంతోష్ అన్న గారికి, చిన్న సునీల్ గారికి, యేసుపు దానియేలు మాజీ దండోరు అధ్యక్షుడు. మరి తమ్ముడు కూడా మాతో పాటు 24 సంవత్సరాలు బట్టి కులాలు మతాలు పక్కన పెట్టి నాతో పాటు పనిచేస్తున్నాం. మీ అందరూ కూడా కలిసి కుల మత భేదం లేకుండా ఎన్నో ఉద్యమాలు చేసుకుంటా ఎన్నోసార్లు కార్యాలయాలు కూడా పెట్టుకోవడం జరిగింది. నేను హెడ్ ఆఫీస్ విజయవాడలో 4 స్తంభాల సెంటర్లో ఉంది. మరి ముదినేపల్లిలో కూడా కార్యాలయం కూడా ఉంది. అన్నిటి ద్వారా అందరూ ఉన్నారు. అన్ని మా కుల మత భేదం లేకుండా అన్ని సంఘాలను కలుపుకుని మేము ముందుకెళ్ళటం చేస్తున్నాం. అదేవిధంగా ఏలూరులో ఉన్నటువంటి నా దళిత సోదరులందరినీ కలిసి మీ అందరితో పాటు కలిసి ఉంటాను, నాకు కూడా మీ సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి. టీడీపీకి చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. కడప జిల్లా పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో చంద్రబాబు పొత్తులు ఎన్నికలలో గుర్తుకొస్తాయని విమర్శించారు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎల్లో మీడియా ఎంత మద్దతు ఇచ్చినా గెలిచేది వైఎస్ఆర్ సిపినే అని ధీమా వ్యక్తం చేశారు. చాలా దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ ఇది. Sir will lay the foundation stone of on behalf of Airports Authority of India. రాబోయే 18 మాసాల్లో ఈ న్యూ టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసి ప్రజలకు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చొరవ చూపాయి. ముఖ్యంగా ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ ద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి అనేక రూట్లకు విజయవాడ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ కావచ్చు, అనేక రూట్స్కు మరి ఎయిర్ కనెక్టివిటీ తీసుకొని రావడం అయితేనేమి. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఏటీఆర్ ఫ్లైట్లు మాత్రమే, చిన్న ఫ్లైట్స్ మాత్రమే ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది. పెద్ద ఫ్లైట్ ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆయన దాదాపు 75 కోట్ల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి మరి భూసేకరణ పూర్తి చేసి ఎయిర్పోర్ట్ రన్వే ఎక్స్పాన్షన్ కంప్లీట్ చేయించి ఇవాళ మనం పెద్ద ఫ్లైట్లు ల్యాండ్ కావాలన్నా కూడా, బోయింగ్ ఫ్లైట్లు ల్యాండ్ కావాలన్నా కూడా కడప ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది. దీనికి కారణమైన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 75 ఎకరాలు 75 కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ చేపట్టారు కాబట్టి, జగనన్న ప్రభుత్వం భూసేకరణ చేసింది కాబట్టి ఇది సాధ్యమైంది. దాంతోపాటు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం కూడా అనేక పర్యాయాలు
మరి అటవీ శాఖకు సంబంధించిన సెక్రటరీ గారిని అయితేనేమి వైల్డ్ లైఫ్ బోర్డు ట్రిబ్యునల్కి సంబంధించిన వాళ్ళని కానీ కలిసి మరి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా మరి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ టెర్మినల్ బిల్డింగ్ కోసం అనేక సార్లు స్థానిక పార్లమెంట్ సభ్యునిగా అనేక పర్యాయాలు మరి ఏవియేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారిని, ఏవియేషన్ సెక్రటరీ గారిని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి చైర్మన్ గారిని వీళ్ళందరినీ కూడా కలిసి అనేక పర్యాయాలు రిక్వెస్ట్ చేయడము. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ముస్లింలకు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం చేయలేదని మాజీ శాసనమండలి సభ్యులు షరీఫ్ అన్నారు. కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ మాధవరెడ్డి స్వరతో టీడీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కడప జిల్లా ముస్లిమ్స్ మైనార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికలలో వైసీపీకి గుణపాఠం చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ సీనియర్ నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, మాసపేట శివ తదితరులు పాల్గొన్నారు. అందూరి బాలదాస్ గారి ఆతిథ్యానికి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆయన అందరినీ కూడా ఈ స్థానికంగా ఉన్న ఏరియాలో అందరినీ కూడగట్టి అందరినీ తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. కడపలో ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. కడప వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. పాపం చాలా బాగా ఆనందంగా జీవితం గడిపే అంజద్ బాషా గారికి ఈరోజు చాలా కష్టాలు వచ్చినాయి. బాగా నిద్రపోయేవాడు, బాగా తినేవాడు, బాగా పండుకునేవాడు, బాగా రెస్ట్ తీసుకునేవాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉరకలేస్తూ ఉంటే చూసి నిద్ర పట్టక మేము ఎక్కడికి పోతే అక్కడికే వస్తున్నాడు. ఏ నాయకుడు మా పార్టీలో చేరితే ఆ నాయకుడిని పోయి బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎవరు వినే పరిస్థితిలో లేరు పాపం. ఆ పరిస్థితి ఈరోజు అంజద్ బాషా గారికి వచ్చింది. ఏది ఏమైనా కడప నియోజకవర్గంలో వీళ్ళందరి మద్దతుతో బాలదాస్ గారు కానీ, ఆయన కుటుంబం కానీ, మిగతా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కానీ వాళ్ళందరి మద్దతు మాకు రావడం చాలా సంతోషం. 20వ డివిజన్లో బాలదాస్ గారింటికి ఒక ఆత్మీయ సమావేశంకు రావడం జరిగింది. ఇంకా 40-45 రోజులుంది, మనము ఎన్నికల్లోకి ఎదుర్కొంటున్నాము. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఏకతాటిగా పోరాడి ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడము, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడము, అలాగే కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించి ఇక్కడ కూడా మనము విజయం సాధించి గెలవడము అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరము పోరాడతాము. అలాగనే జనసేన వాళ్ళు కూడా ఈ పొత్తులో భాగంగా వాళ్ళు కూడా వచ్చి రేపు వచ్చే ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వంగా ఖచ్చితంగా పోరాడుతున్నాము. వస్తుంది ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. కడప నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఆర్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుర్మార్గాలు, భూ కబ్జాలు, ఇసుక దందాలతో ప్రజలు విసిగెత్తిపోయారని, అందుకే తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. 10వ డివిజన్ ఎన్జిఓ కాలనీలో ఈరోజు గడప గడపకు ఈ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ప్రజల నుంచి విశేష స్పందన ఉంది. ఈరోజు రాష్ట్రంలోని పరిస్థితులు అలాగే నియోజకవర్గంలోని పరిస్థితులను చూస్తే నిశ్శబ్ద విప్లవం మొదలైంది. గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు వాళ్ళు పడుతున్న కష్టాలని ఎప్పుడు అవకాశం వస్తుంది, ఈ యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళు గుణపాఠం చెప్పాలని వాళ్ళు ఉన్నారు రెడీగా. ఆ విధంగానే ఈరోజు ఇంకా 40 రోజుల్లో ఎలక్షన్ వస్తుంది. ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఆయనతో కలిపి ఎమ్మెల్యేలు విపరీతంగా అవినీతి చేసి ప్రజల సొమ్ము దోచుకొని అరాచకాలు చేసి అలాగనే ప్రతి ఒక్క వ్యవస్థలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయినారు. ఈరోజు చూస్తే మన సెక్రటరియట్ తనఖా పెట్టుకొని డబ్బులు తెచ్చుకునే పరిస్థితికి గవర్నమెంట్ వచ్చిందంటే ప్రజల్లో చదువుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా ఈ ప్రభుత్వంలో ఉంటే మన జీవితాలు నాశనం అవుతున్నాయని. అలాగనే ఈ సందర్భంగా ప్రజలకు నేను నా విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. మన రాష్ట్ర భవిష్యత్తు కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము ఈసారి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఈసారి ఓట్లు
ఒక దుర్మార్గుడికి అలాగనే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళకి మధ్య జరుగుతున్న పోరు, స్వార్థంతో రాష్ట్రాన్ని దోచేసుకొని మళ్ళీ ఇంకొకసారి సిద్ధం అంటూ మొదలయ్యి ఈరోజు ఎన్నికలకు మళ్ళా సంయుద్ధమయ్యాడు. ఈరోజు మీరు గమనిస్తే కడప నియోజకవర్గంలో ఎంత దుర్మార్గం నడుస్తోందంటే మా యొక్క బ్యానర్లు కానీ ప్యాంప్లెట్లు కానీ మొత్తం స్టిక్కర్లు చించుకుంటా తిరుగుతున్నారు. అలాగనే కార్పొరేషన్లోని ఉద్యోగులను వాడుకొని ఈ బ్యానర్లు స్టిక్కర్లు చించడము, అలాగే మా పోస్టర్స్ మీద సున్నం వేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది వైసీపీ వాళ్ళకి వర్తించదా? ఎందుకు వర్తించదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం బ్యానర్లు కడప నియోజకవర్గం నిండా ఉన్నాయి. అవెందుకు తీసేయట్లేదు? ఎన్నికల కోడ్ కడప జిల్లాలో విద్యా సదస్సు, నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలుపరిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థను కీలకంగా మారుస్తున్నామని, ప్రతి పేదవాడికి అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, ఉపాధ్యాయులకు చేదోడుగా వాదోడుగా ఉంటామని తెలిపారు. ఈరోజు ప్రైవేట్ సెక్టర్ మరియు ప్రభుత్వ మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జిల్లాలో ఎవ్వరూ నిర్వహించినటువంటి గొప్పగా ఒక విద్యా సదస్సు నిర్వహించాలన్నటువంటి తలంపుతో గత 10 రోజులుగా ఎక్సర్సైజ్ చేసి జిల్లా అంతా కూడా పర్యటించి అటు ప్రభుత్వ ఉపాధ్యాయులను, ప్రైవేటు ఉపాధ్యాయులను, అలాగే మా ప్రైవేటు సంఘాలకు సంబంధించి అపుస్మా, కృస్మా 2 సంఘాలను కలుపుకుంటూ, ఎయిడెడ్ ఉపాధ్యాయులను కలుపుకుంటూ అందరితో ఒక సమన్వయం చేసుకొని ఈ సదస్సు ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగులకు గతంలో ఏ ప్రభుత్వం కూడా కావాలి రెగ్యులర్ చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 10,002 మందిని 6వ తారీఖు జీవో ఇచ్చి వాళ్ళందరినీ రెగ్యులర్ జరగడం జరిగింది. అదేవిధంగా 1998 డిఎస్సిలో కొంతమంది ఉపాధ్యాయులు పరీక్ష రాసి కొన్ని కారణాల వల్ల సెలెక్ట్ కాకపోయినా వాళ్ళందరికీ కూడా ఎంటీఎస్ ద్వారా వాళ్ళందరికీ ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగింది. అదేవిధంగా 2008లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు 70-30 తీసుకోవడం వల్ల చాలా మందికి న్యాయం జరగలేదు. అలాంటి వాళ్ళు కూడా ఎంటీఎస్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మొన్న ఎన్నికలప్పుడు 1998 డిఎస్సికి సంబంధించిన దాదాపు 5,000 మందిని మరి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో అధికారంలోకి వచ్చినాక దాదాపు 4,000 పరిస్థితులు 98 డిఎస్సి టీచర్లను మాట నిలుపుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు వాళ్ళందరూ కూడా కల్పించారు. అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజ్ చేస్తానని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకుంటూ మరి కొన్ని మాసాల క్రితం ఆ నిర్ణయం కూడా అసెంబ్లీలో క్యాబినెట్లో తీసుకున్నారు. ఆ నిర్ణయం కూడా అమలు జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఇప్పటికే నాన్ శాంక్షన్ పోస్టులు వాళ్ళను రెగ్యులరైజ్ చేయలేదు. ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగురు ముత్యాలమ్మ నగర్లో ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభ ప్రారంభం కానుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి భద్రాద్రి జిల్లాకు రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మనుగురు ముత్యాలమ్మ నగర్ గ్రామంలో నిర్వహించే ప్రజా దీవెన సభ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎండాకాలం కావడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా భారీ టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. ప్రజలు వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నిరంకుశ పాలనను అంతమొందించడానికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పొత్తు ఏర్పడిందన్నారు. జగన్ పాలనలో ఏపీ అతలాకుతలం అయ్యిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి 3 పార్టీల కలయిక జరిగిందన్నారు.
ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 5.5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం ఈ కలయిక. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని ఒక తెలుగుదేశం సభ్యుడిగా, ఒక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఈరోజు నేనే కాదు, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈరోజు ఈ కూటమి రావడానికి గల కారణం కేవలం ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులే వీటికి కారణం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏదో గెలవలేకో, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతం చేయలేకో కాదు. ప్రజలందరికీ కూడా ప్రతిపక్షాలు, ప్రధానమైనటువంటి పక్షాలన్నీ కూడా బాధ్యతగా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచిస్తుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆలోచిస్తుందని చెప్పడం కోసమే ఈనాడు ఈ కలయిక. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నిరంకుశ పాలనను, అరాచక పాలనను, దోపిడీ పాలనను, హత్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన అంతమొందించడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే రాష్ట్ర విభజన సమయంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం కన్నా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి నష్టం. భద్రాద్రి రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాచలం రాములవారి ఆలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో ఎండోమెంట్ కమిషనర్, ఈవో, అర్చకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క స్వామివారిని దర్శించుకున్నారు. ఫోన్ చేయ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల బాండ్లు వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం విశాఖ జిల్లా కమిటీ పాత జైలు రాడు వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా విశాఖ జిల్లా సిపిఎం కార్యదర్శి జగ్గు నాయుడు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ కలిసి బాండ్ల వివరాలు ప్రకటించకుండా నాటకమాడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఈ సమస్యను సుమోటోగా తీసుకోవాలని కోరారు. గత నెల 15వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవి, ఏకపక్షమైనవి, రాజకీయ పార్టీల తాలూకు అవినీతిని చట్టబద్ధం చేసేవి కాబట్టి ఈ బాండ్లు రద్దు చేస్తున్నాం, ఈ పథకాన్ని రద్దు చేస్తున్నాం ప్రకటించింది. అంతేకాకుండా ఎస్బీఐ మార్చి 6వ తేదీ లోపున మొత్తం ఈ ఎన్నికల బాండ్ల వివరాలు, ఈ బాండ్లు ఎవరు కొన్నారు, ఏ పార్టీ సేకరించింది, ఈ బాండ్లు విలువంత వివరాలని సంపూర్ణంగా ఎలక్షన్ కమిషనర్కి అందించాలని చెప్పని ఈ నెల 6వ తేదీ గడువు విధించింది. ఈసీ ఈ వివరాలని 13వ తేదీన ప్రధానమంత్రి బహిర్గతం చేయాలని చెప్పని ఈసీని ఆదేశించింది. కానీ ఎస్బీఐ ఈ దేశ అత్యున్నత రాష్ట్రం తాలూకు ఆదేశాలు ధిక్కరించి ఉల్లంఘించి ఇంతవరకు కూడా బయటపెట్టలేదు. పైపెచ్చు
వచ్చే నెల జూన్ నెల 20 తేదీ వరకు గడువు కోరింది. ఎంతకన్నా దుర్మార్గం ఇక్కడ కాదు. అంటే ఏప్రిల్ మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత వివరాలు బయటపడతామని చెప్పింది. దీని ఉద్దేశం ఇప్పటికే ఈ ఎన్నికల బాండ్లో దాదాపు సింహభాగం 90% పైన 6,505 కోట్ల రూపాయలని బీజేపీ సేకరించింది. ఈ బీజేపీకి కార్పొరేట్లకి లింక్ ఉందని చెప్పేది దేశం కోరేకి వస్తుంది. కాబట్టి కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈరోజు బీజేపీ ప్రయత్నిస్తుంది. కాబట్టి కార్పొరేట్లు సంపన్నులు ఈరోజు బీజేపీకి ఎన్నికల కోట్ల రూపాయలు 1,000 కోట్ల కట్టబెట్టారు. ఆ వివరాలు బయటపడతాయి. వీళ్ళు కన్నులు దొంగలు దొరుకుతారు అనేటువంటి ఒక ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం ఎస్బీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బాండ్లు ప్రకటించకుండా ఆపే కార్యక్రమం చేస్తుందని చెప్పారు ఈరోజు మాట్లాడే అభియోగం. ఇప్పటికైనా సరే ఎస్బీఐ సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించి తక్షణమే ఎన్నికల బాండ్ విడుదల చేయాలని చెప్పని బహిర్గత చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల వ్యవహారాన్ని సువాటాగా తీసుకోవాలి. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నీబావి గ్రామానికి చెందిన రాయపూరి నర్సయ్య ఇటీవల ఇంటి నిర్మాణం కోసం తెలిసిన వారి వద్ద నుండి అప్పు తీసుకొని ఇంట్లో బీరువాలో దాచాడు. ఈ క్రమంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పక్కనే పూరీలు ఏర్పాటు చేశారు. ఇంటి పక్కల గల పూరీలు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ప్రమాదంలో 4 లక్షల రూపాయల నగదు పూర్తిగా దగ్ధం కాగా 5 తులాల బంగారం 400 గ్రాముల వెండి అగ్నికి ఆహుతయ్యాయి. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.